బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా, అది షోమ్రోనులోనున్న అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవుడి వాక్యము ద్వారా మనందరిని తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథములో పేర్లు రాయబడని స్త్రీల గురించి ధ్యానిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినములో ఈ రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె స్త్రీ, రెండవ ఆమె ఒక చిన్న పాప, పని అమ్మాయి. ఇద్దరి గురించి వ్రాయబడింది కానీ ఇద్దరి పేర్లు వ్రాయబడాలి. ఆమేన్. జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా జ్ఞానముతో ఆలోచించి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. ఇక్కడ ఇద్దరి స్త్రీలున్న, ఒక ఆమెమో నయమాను భార్య, రెండో అమ్మాయి పని మనిషి. ఇంగ్లీష్లో మైడ్ అని ఉంది. మెయిడ్ అంటే పని అమ్మాయి, పని మనిషి. ఒక చిన్న అమ్మాయి అని అర్థం. చూడండి, ఇక్కడ ఇద్దరి గురించి వ్రాయబడింది కానీ ఒక పని అమ్మాయి గురించి, ఒక యజమానురాలి గురించి వ్రాయబడింది కానీ వారి పేర్లు. సరే, ఈ విషయాలను మనము లోతుగా చూద్దాం. చూడండి, 2వ వచనంలో వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా, అంటే చెరపట్టబడిన చిన్నమ్మాయి. అంటే ఇశ్రాయేలీయుల దేశం మీదకి సిరియనులు వచ్చారు. వచ్చి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఎవడు బలవంతుడో వాడు బలహీనుడి మీద పడి వాళ్ళను కొట్టి దోచుకొని ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవాడు. అలాగే ఇశ్రాయేలు దేశం మీదకి సిరియనులు వచ్చారు. వచ్చి సిరియనులు ఇశ్రాయేలీయుల దేశాన్ని దోచుకొని వాళ్ళందరినీ కొట్టి ఆ దేశాన్ని పరుచుకున్నప్పుడు ఎవరికి అవసరమైన వాళ్ళు చేత కొట్టుకుని వెళ్ళిపోవడమే. ఒక అమ్మాయినట పని చేయడానికి పనికొస్తుందని ఇశ్రాయేలు దేశము నుండి ఈ నయమాను దగ్గర పని చేయడానికి ఒక అమ్మాయిని లాక్కొచ్చారు. చెరగొని తీసుకుపోవడం అంటే ఇష్టం లేకపోయినా లాక్కొని రావడం. లాక్కొని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి పేరు లేదు కానీ అమ్మాయి చాలా దేవుని యందు భయభక్తులు కలిగి. కొంతమందికి జాగ్రత్తగా వినండి, కొంతమందికి చిన్నప్పటి నుండే భక్తి ఉండేది. ఆమె కొంతమందికి పెద్ద చచ్చిపోయేదాకా కూడా భక్తి రాదు. గమనించారో లేదో? కొంతమందికి చిన్నప్పుడే క్రమశిక్షణ ఉండేది, భక్తి ఉండేది, పెద్దలను గౌరవించడం ఉండింది, దేవుని యందు భయభక్తులు. ఈ అమ్మాయి అలాంటిది. కానీ ఏ పనికి తెచ్చారు? ఇంట్లో పని చేయడానికి తెచ్చారు. నయమానుకు అప్పగించారు. నయమాను భార్య. నయమాను ఎవరంట? సైన్యాధిపతి. చూడండి, మొదటి వచనంలో ఉంది, 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత
జయము కలుగ చేసి ఉండారు. ఇతను సైన్యాధిపతి, అంటే సైన్యం మొత్తానికి పెద్ద అధిపతి. అలాంటి ఆయనకు ఇంట్లో పని చేయడానికి ఇశ్రాయేలు దేశం నుండి ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో వదిలేశారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇంటిలో పనిచేసే అమ్మాయి దాదాపుగా 90 మందికి ఇంటి వాళ్ళ మీద గౌరవం ఉండదు. ఏముండదు? ఎందుకని? ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి చెప్పి చేయించుకుంటారు, కానీ పని వాళ్ళను గౌరవంగా చూడ పని వాళ్ళను గౌరవంగా చూడ పని చేయిపో, ఈ పని చేయిపో అని ఇట్లా రకరకాలుగా గౌరవం లేకుండా మాట్లాడతారు. కాబట్టి పనివారికి కూడా యజమానుల మీద గౌరవము అర్థమైందా? అంటే యజమానులు పనోళ్ళను గౌరవించరు, పనోళ్ళు కూడా యజమానులను. అయితే 10 మంది, 100లో 10 మంది పనోళ్ళను కూడా గౌరవిస్తారు. ఆమె ఈ 10 మంది ఎవరో చెప్పాలి? దేవుణ్ణి ఎరిగిన వారు. ఆమె దేవుని యందు భయభక్తులు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. పనోడు కూడా మనలాంటి మనిషి. పనికి వచ్చినంత మాత్రం చేత అతను తక్కువ వాడు అనుకోవాలి. పని వాళ్ళను గౌరవించే కొద్దిమంది ఉంటారు. వాళ్ళను ఆ పని వాళ్ళు కూడా ఏం చేస్తారు? గౌరవిస్తారు. వీళ్ళరా ఈ పని అమ్మాయి వచ్చింది, ఆయన్నేమో యజమానుడు అంట, నా ఏలినవాడు అంట. చూసారా? ఆమెనేమో నా యజమానురాలంట. యజమానుణ్ణి చూడని ఏమంటుంది? నా ఏలినవాడు. అని వాళ్ళు మనల్ని ప్రేమించాలంటే మనం కూడా వాళ్ళను చెప్పాలి ప్రేమించి. పనోడు మనల్ని గౌరవించాలంటే మనం కూడా వాళ్ళను. ఏమ్మ అందరికీ నోరులు ఉన్నాయి, 100 మాటలు నేను మాట్లాడితే ఒక మాట మాట్లాడలేను. పనోళ్ళను మనం గౌరవిస్తే పనోళ్ళు కూడా మనల్ని కదా. ఈ అమ్మాయి ఆ ఇంటిలో ఉన్న పెద్ద ఆయన ఏమంటుంది? నా ఏలినవాడు. ఎవరంట? ఆమెనేమంటుంది? యజమానురా. నేను మొదటే చెప్పా, ఈ అమ్మాయి పని మనిషే గాని దేవుని యందు భయభక్తులు ఉన్నవారు. దేవుని యందు భయభక్తులు ఉన్నవారు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రత్యేకంగా దీవించబడతారు. ఆమె అది కొద్ది పని అయినా చెప్పాలి, పెద్ద పని. కొద్ది పని అయినా వెళ్ళరా. ఈ రైల్వేలో మా ఈ టీ కేటగిరీ వాళ్ళు అనగా ఆ రైల్వేలో స్నేహపరులు ఊడ్చేవాళ్ళు, పూర్వము ఈ బాత్రూములన్నీ క్లీన్ చేసేవాడు. ఇలాంటి వాళ్ళు అందరిలో ఒక ఆమె వజ్రమ్మ అని ఉంది. ఏం పేరు? ఆమె డ్యూటీ ఏమో ఓడ్చడము, బాత్రూములను క్లీన్ చేయడం. కొద్ది రోజులకు అందరిలో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె అందరిలో ఏ పని? ఎంఆర్ఓనా? ఏ పని? ఊడ్చే పనిలో కూడా ఏం పేరు తెచ్చుకుంది? ఆ అధికారి, వచ్చిన అధికారి ఆమెనమ్మ, నువ్వు ఓడ్చు, నువ్వు మాకు చక్కగా టయానికి టీ టిఫన్ ఇస్తే చాలు, నువ్వు మంచిదానివమ్మ, నువ్వు ఓడ్చటము చెయ్యనే. అధికార మాట చెప్తే ఆమె ఎంతో భయభక్తులతో పనికి రాగానే ప్రార్థన చేసుకుంటారు. డ్యూటీకి రాగానే, మీరు పనికి వెళ్ళగానే ప్రార్థన చేస్తారా? చేసేవాళ్ళని కూడా జడగొడతారు. ఓ చేసిన ఇంటికాడ చేసి అయిపోయింది, ఏడు కూడా ప్రార్థన అంటారు కదా, జడగొడతారు. ఆమె రాగానే ప్రార్థన, పని ప్రారంభించగానే ప్రార్థన.
ఎవరన్నా అధికారి ఏదన్నా పని చేసి ప్రార్థన చేసేటి ఇవన్నీ చూసి అధికారులు, ఆమె నువ్వు ఓడ్చుద్దమ్మా, నువ్వు వచ్చి మా దగ్గర నేను చెప్పిన పని. ఎలా వచ్చింది ఆమెకు ఆ స్థాయి? ఆమె యొక్క భక్తి. ఆమె యొక్క అంత భక్తి కలిగి ఉండేసరికి ఆమె సర్వీసులోనట, వినండి, ఆమె రిటైర్డ్ అవుతూ ఫంక్షన్ చేస్తున్న, నేను కూడా ఫంక్షన్కు పిలువబడితే వెళ్ళి ఆమె చెబుతుంది ఏడ్చుకుంటాయ్యా, నా సర్వీసులో ఈ అధికారి నన్ను పల్లెత్తు మాట, ఒక్క మాట కూడా, అందరూ అమ్మ అని పిలిచారు, నన్నెవరు కూడా అమ్మాయి అని పిలిచిన వాళ్ళు. ఎందుకని? ఆమెలో ఉన్న, చెప్పాలి, ప్రార్థన. నువ్వు పనికి వెళ్ళినా ఈ ఆదివారం నేర్చుకోండి, నువ్వు పనికి వెళ్ళినా అక్కడ ప్రార్థన క్రమం కలిగి ఉంటే నిన్ను పని చేయిస్తున్నాడే యజమానుడు, వాడు గుర్తిస్తాడు. గుర్తించి అమ్మో వీళ్ళందరిలో కల్లా ఈమెంతో ప్రార్థన చేస్తేనే వస్తుంది ఆ మాట, లేకపోతే గుర్తుపెట్టుకో. పని అమ్మాయే కానీ పని చేస్తూనే ఉంది, కానీ యజమానుడికి, తన యజమానుడికి ఒక పెద్ద జబ్బు ఉంది. అదేంటంటే కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి ఉంటే ఆ రోజుల్లో క్రమం ఏంటంటమ్మా, కుష్ఠవ్యాధి ఉన్నవాడు ఇంటిలో ఉండడానికి, అందరితో కలిసి భోంచేయడానికి, అందరితో కలిసి ఇంటిలో నివాసం చేయడానికి ఊరి వెలుపల ఉండాలి. వాడు తినే ప్లేటు వేరుగా ఉంటుంది, ధరించుకునే వస్త్రాలు వేరుగా ఉంటాయి, వాడు నివసించే స్థలం కూడా వేరుగా ఉంటుంది. అంత కఠినమైన జబ్బు అది. కాబట్టి ఈ అమ్మాయి తన ఏలిన వారి వైపు, యజమానుడి వైపు చూసి ఆయన భార్యకు చెబుతుంది, ఏమన్నా తెలుసా? చదువుమా. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలి, నేను కోరుతున్నా అని నయమాను భార్యకు చెబుతుంది. ఎక్కడుండాలంట? ప్రవక్త దగ్గర. ఎవరి దగ్గర? అంటే ప్రవక్త దగ్గర ఏముందో ఈ అమ్మాయి గుర్తెరిగింది. ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలని నేను కోరుచున్నాను. చదువుమా. ఆ ప్రవక్త నా ఏలిన వాడికున్న జబ్బును బాగు చేస్తాడు. ఎవరికి చెప్పింది ఈ మాట? ఇంటిలో ఉన్న నయమాను భార్యకు. వినాలి, ఎవరికి చెప్పింది? నయమాను భార్యకు చెప్పింది. ఈ పనిది ఎంతో చదువుతుంది అనుకుందా? సహజంగా మనం బాగా పప్పులు చేదన చెవి తింటాం, కానీ పని వాళ్ళు లేదన్న చెబితే వాడికి ఏం తెలుసు, వాడికి తెలిసి తింటున్నా. ఎక్కడికి వచ్చినా మనకొచ్చే డైలాగులు అయ్యే కదా, వాడికి తెలిసి తేడు ఎందుకుంటాడు? నయమాను భార్య అలా అనుకోవాలి. ఇప్పుడు చెప్పాలి, అనుకోకపోవడానికి కారణం ఏంటి? అమ్మాయిలో ఉన్నా చెప్పాలి భక్తి. అమ్మాయిలో ఉన్న, అమ్మాయిలో భక్తి లేదనుకో, అమ్మాయి చెప్పే మాట ఆమె వినేది. పిల్లరా మాట చెప్పగానే నయమాను భార్య ఈ అమ్మాయి మాట విన్నది. పని అమ్మాయి చెప్పిన మాట నువ్వు వింటావా? వినమంత తొందరగా. సరే, ఈ పని అమ్మాయి ఎలా కనుగొనింది? చదవండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండం 33:29. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. అందరు చెప్పండి, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. అంటే మనము అందరము ఇశ్రాయేలీయులము.
ఆదికాండం 35వ అధ్యాయం చదవాలి. ఆదికాండం 35వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, అయితే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. నీ పేరేమైంది? మనము మందిరములో అడుగు పెట్టక ముందు నీ పేరు ఏమేమో ఉండొచ్చు. ఆమె పనికి మాలిన దానివను, పలికి మాలినోడను, అబద్ధాలు ఆడుతున్నాను, దొంగతనాలు చేస్తున్నాను, ఏదేదో పేర్లు ఉండొచ్చు. ఎప్పటి వరకు? మందిరములో అడుగు పెట్టేంత వరకు ఉండొచ్చు. కానీ అడుగు పెట్టిన తర్వాత నీకు ఆ పేర్లు ఉండడానికి ఇప్పుడు ఏ పేరు రావాలి? ప్రార్థించుకునేవారయ్యా, ప్రార్థనా పరులయ్యా, ప్రార్థనా బిడ్డలయ్యా, భక్తి పరులయ్యా అనే పేరును మనము ఏం చేయాలి? సంపాదించు. పిల్లలు, ఇప్పుడు యాకోబు పేరు ఏం పేరంట? యాకోబు కాదు, ఏ పేరు? నువ్వు, నేను, మనమందరము ఇశ్రాయేలు. ఇప్పుడు ముందు చదువుకున్న వాక్యములు ఏముంది? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. పని పిల్లగా ఉన్నా, పని అమ్మాయిగా ఉన్నా, ఆ అమ్మాయి భాగ్యము చెప్పాలి ఎంతో ఎంతో గొప్పది. ప్రియులారా, నువ్వు ఏ స్థలములో ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఏ స్థితిలో ఉన్నా దేవుని దృష్టిలో నువ్వెంతో విలువైన దానివి, గొప్పదానివి, గొప్పవాడు. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము నుండి చదవాలి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకై లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ అమ్మాయి పని పిల్ల, ఎవ్వరు లెక్క చేయరు. ఎవరు ఆ అమ్మాయికి గౌరవము ఇవ్వరు, గౌరవం ఇవ్వరు. పిల్లరా, ఎలా అంటే వాళ్ళు ఎంత పని చేసినా మెచ్చుకోరు. కొంతమంది పని వాళ్ళు ఎంత పని చేసినా ఏముంది పని, అమ్మాయి పని చేయటంగా డ్యూటీ అనుకుంటారు. పిల్లరా, ఈ అమ్మాయి యజమానుడు బాగుపడాలని చెప్పాలి కోరుకుంటు. యజమానుడు బాగుపడాలని కోరు. కాబట్టి పని మనిషిగా ఉన్న తన భాగ్యము ఎంతో గొప్పదని గుర్తెరిగి ఆ అమ్మాయి తన దేవుని గురించి, తన దేవుని గొప్పతనము గురించి తన యజమానురాలికి చెప్తా. చూడండి, కీర్తనలు 40వ కీర్తన 9వ చరణం చదవండి. 40వ కీర్తన 9. చదువు, మళ్ళా చదువు. నా పెదవులు మూసుకొనక మహాసమాజములు నీ సువార్త, నీతి సువార్త నేను ప్రకటించుచున్నాను. చదువుమా. యెహోవా నా నోరు. ప్రియులారా, కొన్నిసార్లు మన దేవుని గురించి చెప్పడానికి మన పెదవులు మూసుకోకూడదు. మన దేవుని గురించి సమాజంలో మనం ఏం చేయాలి? ప్రకటించాలి, చెప్పాలి. ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో దేవుని గురించిన కార్యాలు విని మన దేవుడు చెప్పండి, యెహోవా ఈరే
ఈరే అంటే స్వస్థపరుచువాడు. మన దేవుడు ఎవరండి? స్వస్థపరచు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. యెహోవా రాఫా, ఆయనే స్వస్థపరుస్తాడు. ఈ సంగతి ఆ అమ్మాయి గుర్తెరిగి నా యజమానుడికి వ్యాధి ఉంది, ఈ వ్యాధి నా దేవుడు చెప్పాలి స్వస్థపరుస్తా అని మహాసమాజములో తన పెదవులు మూసుకొనక దేవుని గురించి ప్రచురిస్తూ ఉంది. నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆయన నా ఏలిన వానికున్న వ్యాధిని నీలరా. ఇంకా చూడని కీర్తనలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 96వ కీర్తన 2వ చరణం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినమైన రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆమేన్. మా దేవుని సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఈ అమ్మాయి యేసయ్యను గురించి, తన దేవుని స్వస్థపరిచే కార్యం గురించి యజమానురాలికి చెప్తుంది. ఆమె పని మనిషిని కదా, నేను తృణీకరించబడిన దానను కదా, నేను లెక్కలేని దానిని, విలువలేని దాన్ని, పని మనిషిని, నాకెందుకులే అని అనుకున్నది. ఇశ్రాయేలీలంటే మౌనముగా ఉండేవారు. నిర్గమకాండం ప్రారంభములో మనం చూస్తే ఫరో రాజు ఆచరిస్తాడు. ఇశ్రాయేలీయులు ఎవరైనా మగ పిల్లలను ప్రసవించడం చూస్తే మంత్రసానులకు చెప్పాడు, పొట్టగానే వాళ్ళను గొంతు పిసికి చంపేయండి. చూసారా? ఆర్డర్ వేస్తే రాజు, ఈ మంత్రసానులు వచ్చి ఇశ్రాయేలు స్త్రీలకు మంత్రసానితనము చేస్తూ ఒక్క మగపిల్లను కూడా చంపల. ఒక్క మగపిల్లను కూడా. రాజు పిలిచి, ఎందుకు మీరు ఇలా చేశారు అని అడిగితే, అయ్యా, ఇశ్రాయేలీయుల యొక్క స్త్రీలు మనలాంటి తెలివి లేనోళ్ళు కాదయ్యా, మొద్దులు. బైబిల్లో రాయబడింది, ఆ స్త్రీలు చెప్పాలి చురుకైన వారు. ఆమె అంటే చురుకవ్వడం అంటే మా అలర్ట్గా ఉంటారు, తెలివి కల్లోలు, జ్ఞానం. చురుకంటే గిచ్చితే చురుకు కాదు, జ్ఞానవంతు అని. మేము వాళ్ళు ప్రసవిస్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపే వాళ్ళు మా మంత్రసానితనముతో పని లేకుండానే వాళ్ళు పిల్లలను ప్రసవించి ప్రక్కలో పెట్టుకుంటున్నారు. కాబట్టి మేము వాళ్ళని ఏమి. ఇప్పుడు చెప్పండి, మన స్త్రీలు ఎలా ఉండాలి? గట్టిగా చెబుతారు, ఏం చూడు, మంచి మాట కూడా చెప్పరు. అంటే మేము చురుకులేం కదయ్యా, ఎట చెప్పామనే? చురుకైన వారముగా ఉండాలి. ఆమె ఆమె దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు? చురుకైన వాళ్ళు వచ్చి మంత్రసానితనం చేసిందాక లేరయ్యా. వాళ్ళు ముందే వాళ్ళ బిడ్డలను వాళ్ళు ప్రసవించి ప్రక్కలో ఉంచుకుంటున్నారు. ఇక మేమేమి చేయలేక. అందుకనే ఇశ్రాయేలీయుల యొక్క భాగ్యము చెప్పండి ఎంతో. పని అమ్మాయి ఏంటి, పని చేయడానికి వచ్చిన అమ్మాయి ఏంటి, ఒక కుటుంబాన్ని చరిత్రను మారుస్తూ, కుటుంబ చరిత్రను. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ మాట చెప్పిందో, పని పిల్లేందో చెబుతుందో అనుకోలామా. ఎవరామా? నయమాను భార్య. వెంటనే తన భర్తకు వెంటనే ఆ సమాచారం చెప్పి. ఇప్పుడు వినండి, పని అమ్మాయి మాట
ఈమె విన్నది చెప్పాలి. ఈమె మాట ఆమె భర్త విన్నాడు. అర్థమైందా? పని అమ్మాయి చెప్పింది ఏంటిలే అని అనుకోనా. ఆయన భార్య, ఈ భార్య ఏదో యోగ్యులు అనుకోనా ఆయన. చూసారా ఎంత మంచి క్రమం ఉందో. గుర్తుపెట్టుకో, నీ భక్తి అమ్మా, నీ భక్తి నువ్వెక్కడుంటే అక్కడ కొంతమందిని మార్చునుగాక. ఒకవేళ నువ్వు పనివానిగా ఉండొచ్చు, పని అమ్మాయిగా ఉండవచ్చు, నువ్వు ఇంకొక వ్యక్తిని నువ్వేం చేయాలి? మార్చాలి. పని అమ్మాయి నయమాను భార్యకు చెబితే నయమాను భార్య విన్నది, నయమాను భార్య చెబితే నయమాను విన్నది. ఈనాడు చాలా మంది ఆడొచ్చి తినేది అంటారు. అమ్మా ఉన్నారా లేరా? మస్తు